స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గులేదు? పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళి 10 ఏళ్ళైంది. నేను నేనేమైనా అనగలుగుతున్నానా? పెడితే తిన్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. అయినా సుగునా మందు పోసాం అన్నా కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి. దాని దెబ్బకి యాదవ 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి యాదవకి బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా అయ్యారు నా జీవితాన్ని మార్చి మీరు దేవుడు అండి, మీద ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి గదిలో పెట్టుకుంటాను అంటాడు. మా ఆవిడతో కలిసిన ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరు నీ ఫ్రెండ్స్ అనుకుంటే ఇల్లు? నాకు అదో 100 కాగితం కావాలి, ఇది కొనుక్కుని. ఏంటి అమ్మా, బాబుని పక్క తీసుకెళ్ళు. ఆ చెట్టు పొట్ట తీసేసి దీంట్లో పిండు. మరి డబ్బులు? వందంటే 100ఏనా? ఉద్యోగం కదా, నీకోసం దొంగతనాలు చేయాలి. అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదే. ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు. ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసి దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా, వినకపోతే ఎలా? చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. విశేషం ఏంటి? వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు. త్వరగా చేరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తాం. మరి అక్కడి నుంచి ముగ్గురు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం వస్తాను, నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫా? నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట. స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర. హీరో. सुनोगा वालों, मैं वापस आऊंगा जरूर. नायक వదిలే. తెలీదు కుర్రాడు. వీడికా రాత్రి మందు కలిపి చేసి చెప్పింది? నేను తాగలేదే, మరి కలిపాను అంతే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈ చిరాకులకేం తక్కువ లేదు. దించు. నిన్న చూడాల్సింది, మొత్తం అంతా ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపీ గారు కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా, 2 వారాలు చేశాను. ఏంటిది 2 వారాలు? ఏంటి?
నమస్తే సార్. మీ నాన్నగారు ఫోన్ చేశారు. మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. శిక్షలో ఉండగా దీక్షలు ఎందుకుడాని బాబు 2 వారాలు ఏం తినకుండా తాకుండా ఉండాలంటే జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా. హరిణి ఎక్కడికమ్మా? షాపింగ్కి సార్. పెళ్లి షాపింగా? అవును సార్. సుగుణితో కలిసి వెళ్తున్నావా? దాని మాటలు అస్సలు అనుకో, నీ అభిప్రాయానికి వాల్యూ ఇవ్వదు, నీకు నచ్చిందే కొనుక్కో. సార్, ఏంటి? వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు. పాపం అమ్మాయికుల్లా ఉన్నాడు సార్. ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు సార్, రాళ్ళు పేల్చినాడు. రాళ్ళు పిలిచిన అమ్మాయిడేంటమ్మా? ఎలా బతుకుతావో ఏంటో నువ్వు. ఏయ్, గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు? నేనే సార్. మరి అంత గర్వం దేనికిరా? గర్వం దానికి కాదు సార్. మరి నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు కొడుకున్నాడు రా, మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది? పెద్దమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్. ఈ విషయంలో గర్వపడచ్చు రే. ఏమయ్య రామస్వామి, అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నావు. ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా? చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్. పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కనేసుంటాడు సార్. గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అడగండి సార్ ముందు. రేషన్ షాప్లో దొరకదు కదా, అందుకే కొట్టేస్తుంటాడు. నీ పేరేంటన్నావు? సెబాస్టియన్ సార్. సెబాస్టియన్. నాకు ఎదిగిన 2 కూతుళ్ళు ఉన్నారు సార్. ఇందాక చెప్పావు. వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్. ఖచ్చితంగా. బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోనే ఉన్నారు సార్. అంటారుగా, పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్. పాయింటేగా. అందుకనే పెళ్లి చేశాను సార్. నాకు జైలుకి వెళ్ళడం కూడా భయం లేదండి. ఈ కాటాటగాడి వాడి మనసులో కుక్క గల హీరో సార్. నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు, ఒక్క మాట ఇవ్వండి సార్ చాలు. ఇప్పుడే లోపలికి చుట్టారు సార్. నేను వీళ్ళు ఎవరిని నమ్మను సార్, మిమ్మల్ని తప్ప. టచ్ చేశాడా? బీరావు స్వామి రాసుకో సార్. కేసు దర్యాప్తులో ఉంది, తీవ్ర పరిశోధన జరుగుతుంది, రాసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్ అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ట్ గా పంపించేస్తున్నారు? రూల్స్ కి అగేన్స్ట్ అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ అనుకున్నావా ఇది? శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫారెస్ట్ 2nd డివిజన్ పోలీస్ స్టేషన్ వర్కింగ్ అండ్ భీమ్లా నాయక్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద హోల్ డివిజన్. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్. రే చెప్తున్నా, ఒక్క క్షణం ఉన్నావంటే కాళ్ళు కిళ్ళు ఎరగొడతాను, వెళ్ళిపో. ఏ సెబాస్టియన్ సార్. రాళ్ళు సరిపోతాయా? లేదు సార్. ఇంకా కావాలా? ఇంకా కావాలి సార్. కొంచెం గన్ పౌడర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏయ్, కొద్దిగా. రే పాపి, ఎవడో పెట్టట్లేదు, కనీసం నువ్వన్నా పెట్టరా. నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరా అది. ఏంటది? బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి పోమన్నారు. రిజిస్టర్ ఎక్కడ? స్ట్రైట్ గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కోవాళ్ళు తెలుగు క్యాలెండర్ దొరుకుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానక్కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లా. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేసాడు. ఈ ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోగర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా. నెలకి 4 రోజులు ల్యాండ్ కేసు తిరుగుతా. నీకు వీలునప్పుడు రా, చూసుకుందాం. ఈడేంటి సార్ ఈగో లోగోలో తయారాడు? నేను ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతాం, సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీ కుమారులకి నీ కాపుదల ఉంచి, ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా
నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి. నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమన్నావు. అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ బాబా. ఏంటి పరిస్థితి? ఫాస్టింగ్ చేస్తున్నా. వద్దన్నా, మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వెందుకు రమానేయడం? ఎందుకు బావా మనకి గొడవలు? ఇదొక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా. వాడేమన్నా పడుకున్నాడా పేడకలు అనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో. జైలు విజిటింగ్ రూమ్ ఇది. ఊరుకు, 5 రోజులు వచ్చేస్తుంది. ఎడుకు అయిందా? రే, మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం. అయినా రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మేరీ క్రిస్మస్. గడిచిన సంవత్సరానికి గాను శ్రీశైలం తాలూకా సింహాద్రిపురం ఎస్ఐ భీమ్లా నాయక్ రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు. 15 సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న ఈ ఎస్ఐ అటవీ డివిజన్ లో గిరిజనులకు సహాయం అందించడంలో ముందుంటారని పోలీస్ వర్గాలు తెలిపారు. ఏడిస్తే రాకు. ఇంకెంతసేపు? ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా? జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి. ఇక్కడో సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో వారానికి 2 సార్లు సంతకాలు పెట్టి ఇంక మావాడు ఇంటికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలోపాలయ్యా. కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని మళ్ళీ పిటిషన్ అయిపోతాయి. చేతులు పని. ఏంట్రా ఇది? ఆడు గట్టిగా రాశాడు, మనం క్లియర్గా తీసాం. ఇది బయటకు వస్తాడు కథం. అంతేగా. ఏంటిది? ఇది ఈ గ్యాప్ లో పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసావు నువ్వు? నచ్చింది కదా. అదిరా డానీ అంటే. సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడుగుకి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పా. ఇప్పుడు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? వచ్చిందండి. స్టేషన్ లోనే బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్ ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు. పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తోంది. దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు. ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం. తేలుకుట్టిన దొంగల్లా ఆ స్టేషన్ లో ఒక్క పోలీసు ఫోన్ ఎత్తట్లేదు. శ్రీశైలం ఎమ్మెల్యే లేడీ కానిస్టేబుల్ హరిణి పాత్ర ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అక్కడి పోలీసులు లంచాలకి అలవాటు పడిపోయారా? ఇది మార్చలేని ఒక వ్యసనమా?
దీనికి ఎవరు సమాధానం చెప్తారు? పోలీసుల పద్ధతి చూస్తుంటే రూల్స్ ప్రజలకు చెప్పడానికి మేము వాటికి అతీతం, అవినీతికే మేము అంకితం. ఎందుకు డానీ అనవసరంగా పోలీసులతో పెట్టుకున్నావు? ఒక్క రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టపోయినా లోపలేసేస్తారు. అయ్యా 2 వారాల క్రితం అరెస్ట్ అయింది తమరేనేటి? మీది కూడా సోమవారం సంతకైనా? సోమవారం శుక్రవారం దేవుడు దయవల్ల మాకు సోమవారం హోటలండి. అయ్యా ఇబ్బంది ఏం లేదు. సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళొచ్చేద్దాం. శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు. పెట్రోల్ కలిసి వస్తుంది. ఎవరికి? ఈడికా? అక్కడ 10,000 వాళ్ళ పేలుతుంటే ఈ కాకరపోతు గడితో డిస్కషన్ ఏంట్రా? 10,000 వాళ్ళ కాల్చడానికి కాకరపూతు కావాలి కదా సార్. ఆ కాకరపూతు పేరు నాగరాజు. ఆ 10,000 వాళ్ళ ఫ్యాక్టరీ నేనే, డానియల్ శేఖర్. అయ్యే అంత ఘనకార్యం చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారేంటి సార్? ఈ రోజు మన బార్లో మీరు ఎంత తాగితే ఫ్రీగా పోద్దామని మా సార్ అనుకుంటుంటే. ఫ్రీ ఎందుకురా? వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవా ఏంటి? వాళ్ళు ఎంత తాగితే మనకు అంత ఆనందం అని చెప్దాం అనుకుంటున్నాను. ఇలా నీ నాగరాజు తర్వాత తిరిగి తాగుదాం కానీ ముందాడు అరెస్ట్ అవడం లైవ్ లో చూడాలి. అయ్యి బాబాయ్ అలాంటి ప్రోగ్రామ్ అసలు మిస్ అవ్వకూడదు. నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. ఎక్కడికి జాయిన్ అయ్యేది? ఇప్పటికే 5 ఉన్నాం. ఓ ఫ్యామిలీలో సర్దుకుపోతాం రండి సార్. భలేవారు. నా జాబ్ పోతుంది అంటున్నారు అక్క. ఎందుకు పోతుంది? ఏం తప్పు చేసావని? మొన్న వచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మానద్దన్నారట. పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో. వాళ్ళకి కాదు, ముందు ఆ వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి. ఏంటికి ఇంత ఫాలోయింగ్? ఆ నాయక్ గారిది ఒక దరిద్రం కాదండి బాబు. ఆడవాళ్ళకు ఉద్యోగాలు వేయించడం, ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం, శీతాకాలంలో దుప్పట్లు, వేసాకాలంలో సర్పట్లు. చిచి ఓ చండాలం కాదండి, చాలా చేస్తాడు. ఆ సేవా కార్యక్రమాల ఎఫెక్టేనండి ఇది. బాగా చేశారని ఏదో ఆ దేవుడు దయ్యా. తమదే ఎంత గ్యాలరీ దొరికాక ఫ్రీగా వదలకూడదు. ఒక చిన్న స్పీచ్ వదులుదాం. ఎందుకు బాబు ఇవన్నీ మనకి? ఊరుకోవే. బ్రదర్స్ హెల్ప్ మీ. తమ్ముళ్ళు ఉండిపోయారు కానీ మమ్మల్ని వాడుకోండి సార్. సునో కావాలో బాబు మీరు కూడా చూసా. ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతామా ఏంటి? నాలాంటోడు సినిమాలు కూడా తీస్తాడు. డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1. ఫ్లోలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాడు అనుకున్నా. గ్యాప్ లో పెట్టేసేయడమో. నాయక్ అన్నమా హరి, డిఎస్పీ గారితో మాట్లాడాను. నీ ఎంక్వైరీకి టైం పడుతుందట. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నువ్వు ఊరికి బయలుదేరు. వాడెవడో తప్పు చేస్తే తనెందుకు పారిపోవాలి? నేను కాదమ్మా, డిఎస్పీ గారు చెప్తారు. డిఎస్పీ ఏం చెప్పేది? నా మాట విను సుగుణ. నేను ఒకసారి చెప్తున్నా, నేను చెప్పేది తను ఎక్కడికి వెళ్ళదు. సుగుణ, మేము భయపడట్లా, జాగ్రత్త పడుతున్నాం. సార్ చెప్పింది రైటు అని చెప్పింది. డబ్బులున్నాయా? ఇచ్చి పంపించు. సుగుణ, నిన్నే. శక్తి దింపేసి రాబో. అది ఆ అమ్మాయి అడగగానే వాటర్ ఇచ్చిన ఏంజల్ పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది. అమ్మా నువ్వు సస్పెండ్ అవుతున్నావు అని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా. కానీ ఏం చేద్దాం, కొలాటరల్ డ్యామేజ్. ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు. ఏనా రాజు? సహజం. నేల మీదటమ్మా మరి మొహమ్మద్ జనం ఉడుకుతున్నారు. అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వదిలేస్తే పోస్టర్లు వేసి 100 రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు. రావాలి మరి. నాగరాజు, యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా? మనసారి సున్నోడైతే ఇమ్మీడియట్ గా ఇప్పేయాలి సార్.
నాయక్ సార్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు? కిలోమీటర్ ఊరు సార్, దాటితే మొత్తం అడివే. పాయింట్ బ్లాంక్ లో కాల్చి తుప్పల్లో పడదొబ్బితే 10 రోజులు పడుతుంది శవం దొరకడానికి. కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, న్యూస్ నేను టీవీలో చూసుకోవచ్చు. అలా చేస్తే 15 ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా? భయం సార్, భయం. అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్, కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కల్పించేశాను సార్. అమ్మాయిని సీల్ తీసేమన్నాను, ఉద్యోగం తీయించేశాను. వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్. అంతే సార్ తేడా, అంతకుమించి ఇంకేం తేడా లేదు. ఇంకేం లేదు. చూడండి సార్, వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు. తమాషాలు చూస్తున్నాడు. అబ్బా, ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్, మంచి మర్యాద, మట్టి మశానం ఇవేం పనిచేయవు సార్. కనిపిస్తే కాల్ చేయటం, లేదంటే చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం. ఈ కొడుకులకి అదే రైట్ సార్. శిక్ష శిక్ష శిక్ష. సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తే వాడు సారీ సార్, సారీ సార్. మా ఆవిడ్ని ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? నాయక్ నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. వెళ్ళు ప్లీజ్. అలాగే సార్. సారీ సార్. సుగుణ పద. అర్రే నాయక్, నా పంచిప్పి తీసుకొచ్చారుగా, నీ ప్యాంట్ ఇప్పి పంపిస్తారు అనుకున్నానే. వాటిని చావని నాయక్, చచ్చిపోని. కొట్టండి కొడుకునే. ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు దొరకవు కానీ తల పచ్చలు కొట్టడానికి రాళ్ళు వస్తాయి నీకు. ఎవడ్రా నువ్వు జైలుకి వెళ్తే నీ కూతురు చదివించేది? ఎవడ్రా నీ ఇంటికి కాపలా కాసేది? నేను ఒక్కరిని సస్పెండ్ అయింది చాలు. ఇంకెవడ ఆస్కారం ఒక్కరా పా. నాయక్, నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చావు. నేను నిన్ను పట్టపగల స్టేషన్ నుంచి బయటికి లాక్కొచ్చా. ఇప్పుడు చెప్పు, మగాడు నువ్వా నేనా? ప్రాడ్ ఆఫ్ యువర్ డానీ, సెల్యూట్. వింటున్నావా? నువ్వు నాయక్ అయితే నేను ఖల్ నాయక్. వినపడట్లేదా? మన హీరో అన్నాడు, ఈరోజు విలన్ అంటున్నాడు. వాడి మాట మీద ఆడికి క్లారిటీ లేదు. ఏంటి నీ పెళ్ళాక డైరెక్షన్ వస్తుంది బాబు? ఇంకెక్కడ ఆపే. నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టావు, నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నాయక్, ఒక్కటి. నేను కొడితే ఎలా ఉంటుందో వాడికి బాగా తెలుసు. ఏ రేంజ్లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు. ప్రూవ్ చేయాలా? కీస్